లైవ్ చూద్దాం. దత్తరిల్లింది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇంతకు ముందు లేచింది మహిళా లోకం, దత్తరిల్లింది పురుష ప్రపంచం అని ఉండేది. కానీ ఇప్పుడు ఈ మహిళలు ఎంత కోపంతో ఉన్నారో, ఎంత క్రమశిక్షణతోని ఒక విధాన ప్రకారం ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని చూస్తున్నప్పుడు ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మహిళలంటే వంటింట్లో పనిచేసే వాళ్ళని, మహిళలంటే పిల్లల పుట్టించే యంత్రాలని, మహిళలకు అధికారం ఇవ్వకూడదని ఆలోచన చేసే బూజు పట్టిన ఒక ఫ్యూడల్ వ్యవస్థకి మన కేసీఆర్ గారు 18 మంది మంత్రులుంటే దాంట్లో 2 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి మంత్రి పదవి కాకుండా మహిళలకి రాజ్యాధికారంలో అవకాశం లేకుండా చేశాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని, ఆ పార్టీని రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో 2019లో మహిళా వ్యతిరేక ముఖ్యమంత్రిని, మహిళా వ్యతిరేక టిఆర్ఎస్ పార్టీని గద్దె మీద నుంచి దించడానికి మీ అందరూ శాయశక్తులా పనిచేయాలని ఈ రోజు ఆ రకమైనటువంటి ఆలోచనతో ఇంటికెళ్ళి ఇంకా మీటింగ్ రానటువంటి మహిళలందరికీ చెప్పాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి చిన్నారెడ్డి గారు మీ మార్గదర్శకంలో ప్రతి అసెంబ్లీలో కూడా ఒక్కొక్క ఇన్ఛార్జీలంతా ఇదే రకంగా మహిళల మీటింగ్ ప్రత్యేకంగా పెట్టి ప్రభుత్వం, మరి టిఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు చేస్తున్న అన్యాయాన్ని తెలియజేయాలని ఇక్కడ ఉన్నటువంటి ఇతర నాయకులందరికీ మనవుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై సోనియా గాంధీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు సార్ ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతాను. హలో, సభకు నమస్కారం. సభాధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి గారు సంపత్ కుమార్ అనే ఒక బీద చిన్న ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడడానికి నాకు రాజకీయ ఓనమాలు నేర్పిన నా గురువరిలో మనందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు. చిన్నన్న అనే ఈ చిన్నన్న అందరికీ పెద్దన్న, ఈ మన చిన్నన్న అటువంటి మహిళల గుండెల్లో తాకినటువంటి నిర్ణయాలు విప్లవాత్మక, చారిత్రాత్మకమైనటువంటి ప్రతి తల్లి కళ్ళల్లో కాంతి కనబడే విధంగా ఒక్క విషయం గుర్తు చేస్తే శారదమ్మ మైకు కొడుతుందని తప్పదు, ఏం చేయాలి. అయితే ఎప్పుడన్నా కానీ ఇంతకుముందు చెప్పారు, చిన్నారెడ్డి గారు మంత్రి ఉన్నారు, అరుణమ్మ గారు మంత్రి ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఉన్నారు. ఎప్పుడు మీటింగ్ పెడితే అప్పుడు మహిళలు వచ్చి 10 మంది లైన్ నిలబడి పెద్ద చెక్కు పెట్టి కిల 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 నవ్వుకుంటా చెక్కులు తీసుకునేది. అవునా, కోట్ల రూపాయల చెక్కులు ఢిల్లీ నుంచి తెలంగాణ వనపర్తి గల్లి గల్లికి ప్రవాహంలా వచ్చినాయి కోట్ల రూపాయలు. కానీ ఈ బడపలో అధికారంలోకి వచ్చిన 3.5 సంవత్సరాల్లో ఒక్క గ్రూపుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మహిళలందరినీ అవమానపరిచి నిర్లక్ష్యం చేసి వివక్ష చూపిర్రు. కనుకనే మరి ఒకసారి మహిళలు, నా తల్లులు, బిడ్డలందరూ, అమ్మ ఎవరైనా ఇక్కడ గుండె మీద చేసుకొని చెప్పండి, 3.5 సంవత్సరాల్లో ఆ రోజుల్లో సోనియా గాంధీ, ఆ రోజుల్లో చిన్నారెడ్డి మంత్రివర్గంలో ఏ రకంగా మహిళలకు రుణాలు వచ్చినాయో, మహిళా సంఘాలను ఆదుకున్నారో ఎప్పుడన్నా ఎక్కడన్నా ఒక్క ఫోటో చూస్తున్నా పేపర్లా, ఎక్కడన్నా ఒక గ్రూపుకు 10 రూపాయలు ఇచ్చినా ఇయ్యలేదు. కనుకనే చెప్తా ఉన్నా, ఓ తల్లి, ఓ చెల్లి, కొంగు నడుముకు చుట్టండి, ఉద్యమించండి. రాబోయే రోజుల్లో ఇదే వనపర్తి మహిళా గర్జనలే ఇంతింత వటుడింతాయి అన్నట్టుగా చిన్నారెడ్డి గారు చెప్పినట్లు ఇది అంతం కాని ఆరంభంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా నీ అక్కకు, నీ చెల్లికి, నీ వదినకు, నీ మరదలకు, నీ చిన్నమ్మకు ఒక్కరొకరికి చెప్పి 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 ఈ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడవలసిందిగా మరొకసారి గుర్తు చేస్తూ, మీ అందరూ ఏ రకంగా అయితే కడుపులో పెట్టుకొని చిన్నారెడ్డిని చూసిర్రో 10 కాలాల పాటు మీరు ఆ రకంగానే చిన్నన్నను పెద్దన్నగా చూస్తూ ముందుకు ఉండి అప్పుడే మహిళా సాధికారత సంపూర్ణంగా జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సంపత్ గారు. ఇప్పుడు పెద్దలు, గౌరవనీయులు, అపర మేధావి
మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం పార్లమెంట్లో ఎంతో కృషి చేసి అన్ని పార్టీల వ్యక్తులతో మాట్లాడి పెద్దలు మీరా కుమార్ గారు మరియు సోనియా గాంధీ గారితో మాట్లాడి వాళ్ళ తెలంగాణ రావడానికి కృషి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు జైపాల్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మా అందరికీ అభిమాన మిత్రుడు, వనపర్తికి అభిమాన నాయకుడు, సభాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి గారు, మన పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈనాడు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి నా స్నేహితుడు సంతోష్ మోహన్ దేవ్ గారి కుమార్తె, నా కుమార్తె లాంటిది ఆమె రావడం మన గద్వాల ఎమ్మెల్యే మాజీ మంత్రి అరుణ గారు, సంపత్ కుమార్ గారు, మధు యాస్కి నా మిత్రుడు మాజీ ఎంపీ మరియు ఏఎస్ సెక్రటరీ, మిగతా మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త ఉబాయిదుల్లా గారు, వేదిక నుంచినటువంటి కాంగ్రెస్ మిత్రులకు, ముఖ్యంగా నా చెల్లెళ్లకు అందరికీ నా నమస్కారం. ఒక చిన్న విషయాన్ని గమనించాలి. కాంగ్రెస్ ఈ రాజ్యంలో పనిచేసినప్పుడు ఒక ముఖ్యమైనటువంటి ఆధారము ఈ ఆడవాళ్ళ ఉద్యమం.